అందరికీ నా నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. పత్రి సార్ ఇక్కడికి రావడం పిరమిడ్ వ్యాలీకి. ఈ ప్రకృతిలో ఆయన ఉండాలని చాలా రోజుల పాటు నా కోరిక ఇవాళ తీరింది. సో పిరమిడ్ వ్యాలీ అంతా చాలా అద్భుతంగా, ఎంతో పచ్చగా, ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ధ్యానం చేసుకోవడం అంటే, ఇక్కడ ఉండడం అంటే నిజంగానే మనం ఇదంతా కూడా పత్రి గారి క్రియేషన్. ఆయన యొక్క కళలు ఇలాగంతా అయినాయి. ఈ పిరమిడ్ వ్యాలీ అనేది ప్రతి ఒక్కరి కష్టము. ఇది ఒక్కరి కష్టం కాదు. మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా బొట్టు 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 వేసి ఈ యొక్క పిరమిడ్ వ్యాలీని తయారు చేసుకున్నారు. ఇంత అద్భుతమైన పిరమిడ్ అనేది ఆ రోజుల్లో రావడం అనేది మన అదృష్టము. ఇది కేవలం ఆంధ్రాకనే పరిమితం కాకుండా కర్ణాటక, చెన్నై, మన తమిళనాడు, అన్ని స్టేట్స్ కూడా, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క పిరమిడ్ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడున్న 4 రోజులు 5 రోజులు అయినా కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా స్పెండ్ చేసి వెళ్తారు. సో ఇవాళ ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క కంగ్రాచ్యులేషన్స్. చాలా అద్భుతమైన క్లాసెస్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా బిజీగా ఉంటున్నారు. మామూలు రోజులు, మన కరోనా కోవిడ్ రోజుల కంటే కూడా ఇప్పుడు ఇంకా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చూస్తున్నాను, ప్రతి ఒక్కరూ జూమ్లో ఏదో ఒక క్లాసు వాళ్ళ యొక్క టైంని బట్టి, వాళ్ళ యొక్క దీన్ని బట్టి క్లాసెస్ తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్కి ఎప్పుడు కూడా ఫ్రీగా కూర్చోవడం అనేది అలవాటు లేదు. ఏదో చేసుకుందాము, మన కోసం చేసుకుందాము, మన కోసం తిందామనే భావన వాళ్ళకి లేదు. ఎప్పుడూ కూడా అందరికీ చేద్దాము, అందరితో మాట్లాడదాము, అందరికీ నేర్పిద్దాము, మనము నేర్చుకుందాము అనే ధ్యాసలోనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటున్నారు. కనుక మనము ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ని ఇంకా 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 ముందరికి వెళ్తూ ఉందనే నా ఉద్దేశం. ఎందుకంటే కోవిడ్ టైంలో నిజంగానే ఏ సంస్థ ఇంతవరకు చేయదేమో. అలాంటిది మన మాస్టర్స్ అందరూ కలిసి ఈ యొక్క జూమ్స్లో క్లాసెస్ తీసుకోవడమే, ఒక్కరు కూడా ఫ్రీగా కూర్చోకుండా తన వంతు ధర్మాన్ని వాళ్ళు పిఎస్ఎస్ఎంకి ఇవ్వాల్సిన టైంని వాళ్ళు ఇస్తున్నారు. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది మాస్టర్స్ని తయారు చేసినందుకు ఆయన చాలా, నాకు అనిపిస్తుంది ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి నిన్న రాత్రి వచ్చారు. రాత్రి నుంచి కూడా, ఆ సాయంత్రం నుంచి కూడా ఇక్కడ యొక్క జూమ్స్ కానీ ఏది కానీ ఆయనకి చాలా కంఫర్ట్ కోసమనే అందరూ కలిసి ఇక్కడ పనిచేశారు. ఆయన కంఫర్ట్స్ కోసమే అన్నీ చూశారు. అంటే జూమ్స్ కానీ, కంఫర్ట్స్ అంటే ఏం లేదు, ఆయనకి జూమ్స్ కానీ లైవ్ కానీ ఏది ఇవ్వాలో అది ఆయనకి కావాల్సింది ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించి చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో ఈసారి ఇక్కడ 2 నెలలు అలాగా ఉంచుకోవాలన్న ఉద్దేశము. ఆయన ఉంటే కనుక ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఉంటే ఇక్కడ ఎనర్జీ డబుల్గా త్రిబుల్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఉన్న ఎనర్జీస్ కంటే కూడా పత్రి గారు ఉంటే ఆ యొక్క ఎనర్జీసే వేరు, ఆ యొక్క ఊపే వేరు. ఎప్పుడైనా సరే ఇంటికి పెద్ద ఇంట్లో ఉండాలి, ఉంటేనే అప్పుడే కరెక్ట్. ఇంటికి పెద్ద లేకపోతే, ఇల్లు పెద్దలు లేకపోతే ఎలా ఉంటుంది, అలా అవుతుంది. కనుక ప్రతి చోట కూడా ఇంటికి పెద్ద అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటూ అక్కడ, అందులో ఈ టైంలో, ఈ కోవిడ్ టైం చాలా టైం ఇచ్చింది ఆయనకు కూడా అన్ని చోట్ల స్పెండ్ చేయడానికి. మొన్ననే కైలాసపూర్లో ఒక 15 రోజులు ఉన్నారు, మరి ఇక్కడ ఒక 2 నెలలు ఉంటున్నారు, ఇంట్లో 3 నెలలు ఉన్నారు. అలాగా ప్రతి చోట ఆయన యొక్క ప్రజెన్స్ని ఇస్తూ, ఆయన యొక్క మెసేజ్లను అందరికీ ఇస్తూ, ఆయన యొక్క ఎనర్జీస్ అన్ని చోట్లకి పంచుతూ, ప్రతిరోజు కూడా రోజు విడిచి రోజు ఆయన ఇచ్చే మెసేజెస్ కోసం
చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా అది మొన్న వచ్చింది మన పిఎంసిలో పనిచేసే సత్యం గారు ఎంత మంచి క్వశ్చన్స్ చేశారు, ఎంత మంచి మాటలు మాట్లాడారు. అలాగా మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఎలా సంపాదిస్తున్నారు? ఆయన మాటలు విని, ఆయన తోటి ఉన్న వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ విని వాళ్ళు ఎంతో బాగా మాట్లాడగలుగుతున్నారు, క్వశ్చన్స్ వేయగలుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే మామూలుగా మనం 10 ఏళ్ళ బట్టి 20 ఏళ్ళ బట్టి ఉన్నామని చెప్పుకోవడం కాదు. ఈ రోజు వచ్చినా కూడా పిరమిడ్ మాస్టరే. నా ఉద్దేశంలో అదే. నేను 25 ఏళ్ళ బట్టి ఉన్నాను, 30 ఏళ్ళ బట్టి ఉన్నాను కాదు. ఏం నేర్చుకున్నావు? అది ముఖ్యమైనది. మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఎంతకాలం నుంచి ఉన్నామో తెలుస్తుంది. మనం నేర్చుకున్నది ఏమీ లేకపోతే కనుక ఎంతకాలం నుంచి ఉన్నా అది వ్యర్థమే. కనుక మన పిఎస్ఎస్ఎంలో అందరు మాస్టర్స్ కూడా అందరికీ నా కోటి ప్రణామాలు. ఇక్కడ ఉన్నందుకు, ఇక్కడ చేస్తున్నందుకు, ఇక్కడ వర్క్ జరుగుతున్నందుకు చాలా బాగుంది. ఇక్కడ ఉండడమే చాలా ప్రధానం అనిపిస్తుంది. ఇప్పుడు సార్ అందరికీ కూడా ఏం చేయాలన్నా కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏమి చేయాలన్నా, ఏమి చెప్పాలన్నా ఫ్రీడమ్ ఇచ్చారు. కనుక మన ఆ ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఎంతవరకు ధర్మాన్ని నిర్వర్తించాలి, ఎంతవరకు ధ్యానాన్ని ప్రచారం చేయాలి, ఎంతవరకు ఇంటికి పరిమితం అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది. కనుక పత్రిగారు ఇచ్చిన ఫ్రీడమ్ని మనందరం కూడా దాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ధ్యాన ప్రచారానికి కానీ, మన యొక్క స్వయం ఒక నేర్చుకోవడం కోసం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనం పత్రిగారి ఒక మిషన్ని ముందరికి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. దీనిలో ప్రతి ఒక్కరి చెయ్యి ఉంది, ప్రతి ఒక్కరి చెయ్యి ఉంది, ప్రతి ఒక్క బాధ్యత ఉంది. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వ్యాలీలో నిజంగా ఇంత మంచి ప్రకృతిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యంగా ఎంతో దానం చేశారు దీనికి. ఈ యొక్క భూమి ఎక్విజిషన్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరూ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళ పైసా ఇక్కడ పెట్టారు. అది నా యొక్క సంతోషం. కనుక ఇవాళ రోజు ఇక్కడ మీ అందరితో మాట్లాడడం అనేది నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను హైదరాబాద్లో మాట్లాడాను మీతోటి. ఇప్పుడు నేను వ్యాలీ నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగుంది. ఎందుకంటే వ్యాలీ అనేది ఒక దాన్ని ఏమంటారు, పవర్ స్పాట్ అంటారు. చాలామంది గురువులు వచ్చారు, వాళ్ళు చెప్పారు పవర్ స్పాట్ అనేది ఊరికే అవ్వదు. ఇది భూమికి ఉన్నప్పుడు ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఆ ధ్యానం చేసి 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 ధ్యానం గురించి చెప్పి ఆ గురువులందరూ ఇక్కడికి రావడం వల్ల ఇది పవర్ పెరుగుతుంది. ఆల్రెడీ కొంచెం ఉండుండొచ్చు, బట్ దాన్ని పెంచుకోవాలి మనం. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ఇల్లు అనేది మనం కొనుక్కుంటాం, కానీ దాంట్లో వంట గది, బెడ్రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్, దాంట్లో దానికి సామాన్లు పెడితేనే అది ఒక ఇల్లు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక అద్దె కొంపలాగా తయారవుతుంది అన్నమాట. అలా కాకూడదు. ఇప్పుడు పిరమిడ్ ఉంది, పిరమిడ్లో ధ్యానం అందరూ చేస్తున్నందుకు ఏమవుతుంది, ఎనర్జీ డబుల్ త్రిబుల్ అవుతుంది. అలాగ అయినప్పుడే ఇది పవర్ స్పాట్గా మారుతుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మనం చిన్న పిరమిడ్ కావచ్చు, పెద్ద పిరమిడ్ కావచ్చు, అది సైజులో వ్యత్యాసం ఏం లేదు. ఎక్కడైనా సరే ధ్యానాలు జరుగుతూనే ఉండాలి. అప్పుడే గుళ్ళో పూజలు జరిగితేనే గుడికి ప్రభావం వస్తుంది. అలాగే ధ్యానాలు జరుగుతుంటే ధ్యానాలయాల్లో ప్రభావం వస్తుంది. ఏదైనా సరే మనం చేసే దాంట్లోనే ఉంటుంది. చూడండి ఎంత ఆనందంగా ఉందో ఈ గాలి, ఇది నీరు. నెలల బట్టి ఇక్కడ ఉంటున్నాను. అసలు ఎప్పుడూ ఇక్కడే ఉంటాను నేను మామూలుగాను, కానీ ఎంతో హ్యాపీగా నేను 9 ఏళ్ళు 10 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉన్నాను ఇక్కడ. నాకంటూ నేను ఒక స్థలాన్ని చేసుకున్నాను ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే నాకు కావాల్సింది ఏదో లగ్జరీస్ కాదు, కేవలం మనకి కావలసిన వసతులు ఉంటే చాలు. అది ఇంకేం అక్కర్లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావాలంటే పత్రిగారు నిమిషంలో చేసుకోగలిగేవారు, కానీ మాకు అది అక్కర్లేదు. నాకు ఒక అడవిలో ఒక ఇల్లు కావాలి అంతే. నేను ఫస్ట్ నుంచి ఆయన అదే కోరుకున్నాను, నాకు అడవిలో ఇల్లు కావాలి అని. కానీ ఇప్పుడు ఇలాగా నాకు జరగడం అనేది చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా
ఆయన ఇచ్చిన మన ఈ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనం అందరికీ పంచడం అనేది మన ధర్మం. కాబట్టి మనం చేస్తున్నది అక్షరాల సత్యమే, అక్షరాల కరెక్టే. ఎందుకంటే మనం చేస్తున్న పనులను బట్టి మనని గురించి మనం చెప్పుకోగలం. మనం చేస్తున్న పనులు, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా మనం ఆలోచించే ఇవే నేను గుర్తింపు తెస్తాయి. అంతేగాని మనకి ఎంత ఉంది, మనకి ఎన్ని లగ్జరీస్ ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, దాన్ని బట్టి మనం గుర్తించబడం. ధ్యానం ఎంత చేస్తున్నాము, ఎంత బాధ్యతగా ఉంటున్నాము, ఏ పనులు చేస్తున్నాము, ఇవే మనని గుర్తింపు తెస్తాయి. అప్పుడే మనకు ఒక గుర్తింపు అనేది జరుగుతుంది. ఎక్కడ? ప్రకృతి విషయంలో, ధ్యానుల విషయంలో. పైన మాస్టర్స్ ఉంటారు, లేరా నన్ను పైన మాస్టర్స్ అందరూ ఎప్పుడు మనకి గుర్తింపు తెస్తారు? కేవలం మనం చేసే బాధ్యతని, మనం చేసే ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నప్పుడే మన యొక్క గుర్తింపు జరుగుతుంది. ఈ భూమండలంలో, ఈ యుగంలో, నిన్ననే చెప్పారు ఆయన, ద్వాపర యుగంలోకి ఎంటర్ అయ్యాం. కాబట్టి ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కర లోకి చొచ్చుకుపోతుంది ఈజీగా. అందులో ఈ టైంలో, ఈ 7 నెలలు 8 నెలల టైంలో పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ చాలామంది చెప్తున్నారు, అమెరికాలో కూడా అందరూ కూడా మన పిరమిడ్ అంటున్నాను యొక్క మెడిటేషన్ యొక్క యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే కేవలం ధ్యానం చేస్తేనే దీని నుంచి పడగలమని. కేవలం మనం ఇక్కడ ఫలానా ప్లేస్లో ఉన్నాము, ఫలానా చేస్తున్నాం కాదు, మనం ఎంతో ధ్యానం చేస్తున్నాం. ధ్యానంతోనే మన రోగం నివారణ అవుతుంది. కేవలం అంతేగాని ఇంకేమీ లేదు. మనం అందరికీ ఏం చేస్తున్నామో మనం ఏం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మానవులుగా చూడడమే మన బాధ్యత. అది మనం 100% చేస్తున్నాం. ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నామో దాని రిజల్ట్ ఏముంటుందో కూడా మనకి తెలుసు. ఇప్పుడు మనం ఏ పని చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది మనకు తెలుసు. కనుక మనం చేసే పనిని జాగ్రత్తగా చేయడం మనం చేయాల్సిన పని. మనం చేసే పని జాగ్రత్తగా చేయడం, ఆలోచనలు జాగ్రత్తగా ఆలోచించడం, మాటలు జాగ్రత్తగా రావడం. ముఖ్యంగా మాటలు. అందరినీ ప్రేమతోనే ఆహ్వానించండి. అందరినీ ప్రేమతోనే, మన ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమతో చేయించండి. వాళ్ళు పని వాళ్ళైనా సరే, మన ఇంట్లో చేసే పని వాళ్ళైనా సరే, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయడానికి మన ఇంటికి వచ్చారు కనుక వాళ్ళని అభిమానంగా చూడడం అనేది, వాళ్ళ పనికి అడ్డు రాకుండా మనం చక్కగా చూసుకోవడం అనేది మనం ఏమీ పెత్తనం చెలాయించకూడదు. ముఖ్యంగా పని వాళ్ళని పెత్తనం చెలాయించకూడదు. చాలామంది నేర్చుకోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవరింటికి పనివాళ్ళు రావట్లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది కోవిడ్లో. మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు మనకి ఎంత కష్టంగా ఉందో చూడండి. కనుక వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఇప్పుడు గుర్తిస్తున్నాం. పత్రికారు వచ్చారు. నమస్కారం. ఏం చెప్పావు? అచ్చా, ఓకేనా? అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఇక్కడ నేను బెంగళూరులో ఉన్నాను. పిరమిడ్ హాయిగా ఉంది. ఇక్కడ ఆకాశం కింద, పిరమిడ్ పక్కన చక్కటి చెట్లు, వాతావరణం, కొండలు, గాలి, వెలుతురు, ఎక్కడ చూసినా ప్రశాంతత, సౌందర్యం,
మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు యథావిధిగా ఏదో ఒక విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మనం ప్రతిసారి చేస్తున్న పని అదే. ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు భక్తి అనే పదం తీసుకుందాం. మీరాదేవికి కృష్ణుడి మీద భక్తి, త్యాగరాజ స్వామికి రాముడి మీద భక్తి, తులసీదాస్కి రాముడి మీద భక్తి, క్రిస్టియన్స్కు యేసు మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం పట్ల భక్తి, విశ్వనాథ సత్యనారాయణ గారికి సాహిత్యం పట్ల భక్తి, విరాట్ కోహ్లీకి క్రికెట్ పట్ల భక్తి, కాళిదాసుకు సౌందర్యోపాసన పట్ల భక్తి, ఆది శంకరాచార్య వరకు ఆత్మజ్ఞానం పట్ల భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం పట్ల భక్తి, మహాత్మా గాంధీజీ గారికి దేశ స్వాతంత్ర్యం పట్ల భక్తి ఉండేది. మదర్ టెరెసాకు దీనజనుల బాధను ఉపశమింపజేయడం పట్ల భక్తి, బిస్మిల్లా ఖాన్ గారికి షహనాయి పట్ల భక్తి, పండిత్ రవిశంకర్ గారికి సితార్ పట్ల భక్తి, హరిప్రసాద్ చౌరాసాకి వేణువు పట్ల భక్తి, మహమ్మద్ అలీకి బాక్సింగ్ పట్ల భక్తి. ఈ విధంగా భక్తి అనేది ఎన్నో చోట్ల ఉంది మనకి. డెడికేషన్, భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ ఏదైనా దాని పట్ల. మన పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన ప్రచారం పట్ల భక్తి, పిరమిడ్ మాస్టర్లకు పిరమిడ్ నిర్మాణాల పట్ల భక్తి, పిరమిడ్ మాస్టర్లకు శాకాహార ప్రచారాల పట్ల భక్తి, పిరమిడ్ మాస్టర్లకు ఈ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం పట్ల భక్తి, ప్రతి తల్లికి తన సంసారం పట్ల భక్తి, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి సంసారం పట్ల భక్తి, అనేక మంది ధనికులకు వ్యాపారం పట్ల భక్తి, రైతులకు వ్యవసాయం పట్ల భక్తి, ఎక్కడ చూసినా భక్తి యొక్క విశేషత మనకు కనబడుతూనే ఉంటుంది. దొంగలకు దొంగతనం మీద భక్తి, టెర్రరిస్టులకు అందరికీ చంపడం పట్ల భక్తి, ఎంతో భక్తితో చేస్తారు ఆ టెర్రరిజం. తమ శరీరాన్ని సైతం లెక్క చేయకుండా శరీరం చుట్టూ బాంబులు పెట్టుకొని ఆ పక్కవాడిని చంపాలి, అంతే. ఆ గుంపునంతా చంపాలి, అదే వాళ్ళ భక్తి. ఇంత భక్తో
తమ దృక్పథం పట్ల భక్తి, తమ కోరికల పట్ల భక్తి, తమ వృత్తుల పట్ల భక్తి. ఒకనొక వడ్రంగి తన వృత్తి మీద ఎప్పుడు చేస్తూనే ఉంటాడు జీవితాంతం. అదే వృత్తి, దాని పట్ల భక్తి. ఒకనొక ఆర్కిటెక్ట్ ఎప్పుడు ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు, ఇంకొంచెం సుందరంగా ఆ బిల్డింగ్ తీర్చిదిద్దామని చెప్పేసి. దాని పట్ల భక్తి. ఇంకొంచెం వెరైటీగా, ఇంకొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం విభిన్నంగా ఒక ఇల్లు కడదాము. ఆ ఆర్కిటెక్చర్ మీద భక్తి. ఈ విధంగా మనం భక్తిని ఒక విశ్వరూపం చూస్తున్నాం ప్రతి చోట. ఒకానొక భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానం, మన స్వంత స్వరూపంతో మనం అనుసంధానం కావడమే భక్తి అని చెప్పబడుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది ఇందులో. నాకు ఇది చాలా నచ్చింది, ఈ యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నేను ఎవరిని, నేను ఏంటి, నేను ఎందుకు, ఎక్కడి ఎక్కడికి, ఈ విషయాలు తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నేను ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏం చేయడం కోసం వచ్చాను, ఏం సాధించడం కోసం వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏంటి, నా స్వస్వరూపం ఏమిటి, దానికి నేను ఎలా చేరుకోవాలి అన్నదే స్వస్వరూపానుసంధానం. అదే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి గారికి రాముడి పట్ల భక్తి లేదు, సీత పట్ల భక్తి లేదు, యేసుప్రభు మీద భక్తి లేదు, తన మీద తనకి భక్తి ఉంది. నేనేమిటి, ఎప్పుడు ఆ విచారణలోనే ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన కలిసినా నువ్వెవరో తెలుసుకోబోయ్ అని చెప్పేవారు. మౌనంలో తెలుసుకో, మానసిక మౌనంలో తెలుసుకో నాయన. వాచిక మౌనంలో, మానసిక మౌనంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు. చుమ్మాయిరు, ఊరికే ఉండాలా, కూర్చో, నీకు నువ్వు దర్శనమిస్తావు అని చెప్పారు ఆయన. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నదానికి రమణ మహర్షి సాక్షాత్ రూపమైన. పిరమిడ్ మాస్టర్ అంతా అదే చెప్తున్నారు. ధ్యానం చేయబోయ్, మనసును శూన్యం చేసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ద్వారా. అప్పుడు నీ స్వస్వరూపం నీకే అవగతమవుతుంది, నీకే సువిదితమవుతుంది, నీకే అనుభవైక వైద్యమవుతుంది. నువ్వు అలా ఊరికే కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ యొక్క అసలు సంగతి నీకు తెలుస్తుంది. నీ మనసు శూన్యమైపోయినప్పుడు నీ ఆత్మ నీకు ప్రస్ఫుటం అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, ఏ మూలాల నుంచి వచ్చావు, ఏ మూలాలకు పోతున్నావు, నీ గురించి సమగ్రంగా నీకు తెలుస్తుంది. స్వస్వరూపానుసంధానం, ఇదే భక్తి నాయన అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. రమణ మహర్షిలాగా నువ్వు కూర్చో, నువ్వు కొండెక్కవలసిన అవసరం లేదు, కొండ కిందే కూర్చో, మీ ఇంట్లోనే కూర్చో, నీ గార్డెన్లోనే నువ్వు కూర్చో, నీ బెడ్రూమ్లోనే నువ్వు కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు.
నీ పట్ల నువ్వు భక్తిని సంపాదించుకో. ఏ రాముడి మీద భక్తి అక్కర్లేదు, ఏ వెంకటేశ్వర స్వామి మీద భక్తి అక్కర్లేదు, ఏ కృష్ణుడి మీద భక్తి అక్కర్లేదు, జీసస్ ప్రభువు మీద అక్కర్లేదు. నీ పట్ల నీకు భక్తి కావాలి. నీ పట్ల నీ భక్తిని పెంపొందించుకో. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ఎంత గొప్ప నిర్వచనము. ఈ నిర్వచనం ప్రకారం ధ్యాన సాధనే భక్తి యోగము. ధ్యాన సాధన కాకుండా వేరే భక్తి యోగం ఎక్కడా లేదు. అది ఉన్నా అది కొంతకాలానికే ఉంటుంది, మళ్ళీ అది ధ్యానానికి రావాల్సిందే. ఆ భక్తి ధ్యానంగా పరిణామం చెందవలసిందే. అందుకే భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, అర్జున నువ్వు యోగివి కాదు నాయన, నీతో నువ్వు కలువు, నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు ఉండు, యోగివికా. ఉద్ధరేది ఆత్మనాత్మ, నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్, నీ ఆత్మను నివ్వకూడదు నువ్వు. ఆత్మైవ విపరాత్మ, నువ్వు ధ్యానం చేయకపోతే నీ పట్ల నీ భక్తి అయితే నువ్వే నీకు శత్రువి. ఆత్మవి ఆత్మనో బంధువు, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు భక్తిలో ఉంటే నీకు నువ్వే బంధువు. ఈ గొప్ప శ్లోకంలో భక్తి యోగం యొక్క స్వరూపం చెప్పాడు భగవద్గీతలో. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మవి ఆత్మనో బంధువు, ఆత్మైవ విపరాత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎలా? భక్తి యోగం ద్వారా. భక్తి యోగం అంటే స్వస్వరూపానుసంధానం. దానికి మార్గమే ఆనాపానసతి. ఆన అపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. వెరీ వెరీ సింపుల్. కూర్చో, పాదాలు రెండు క్రాస్ చేసుకో, చేతిలో పెట్టుకో, వేళ్ళలో వేళ్ళు పెట్టుకో, హాయిగా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. పొద్దున్న కూర్చుంటే సాయంత్రం లేయి, సాయంత్రం కూర్చుంటే పొద్దున్న లేయి. నిరంతరము ధ్యాన సాధనలో ఉండు. అదే నీ భక్తి యోగం. ఈ యొక్క గొప్ప నిర్వచనం మళ్ళీ తెలుసుకుందాం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా అభిధీయతే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇదే నిర్వచనం, భక్తి యొక్క నిర్వచనం. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ విధంగా భక్తాగ్రేసరులు, భక్తి యోగంలో అగ్రసరులు. ఎప్పుడూ భక్తిలో ఉంటారు, ఎప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉంటారు. మన గమ్యము మనమే, మన గమనము మన వైపే. అదే భక్తి అంటే. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర ఈ భక్తి నేర్చుకున్నాడు, శ్రీకృష్ణుడు సందీపుడి దగ్గర ఈ భక్తి నేర్చుకున్నాడు. భక్తి మార్గం అంటే తన సొంత స్వరూపంతో అనుసంధానం కావడమే. శ్రీరాముడు ఎక్కడ నేర్చుకున్నాడు? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ నేర్చుకున్నాడు? సందీప మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. మనమంతా మన శ్వాస దగ్గర మనం నేర్చుకుంటున్నాం. శ్వాసానుసంధానం ద్వారా మన స్వస్వరూపానుసంధానం కలుగుతుంది. ఆనాపానసతి ద్వారా స్వస్వరూపానుసంధానం. ఇదే భక్తి యోగము. మనతో మనం కలవడము, మనతో మన సంయమము, మనతో మన సంయోగము. చిన్న పంచే భక్తి యోగం. ఈ భక్తి యోగం అంటే రాముడితో సంబంధం లేదు, కృష్ణుడితో సంబంధం లేదు, యేసు ప్రభుతో సంబంధం. మనతోనే మన సంబంధం, మన శ్వాసతోనే మన సంబంధం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇదే భక్తి యోగము.
నిజమైన భక్తి యోగము, వాస్తవమైన భక్తి యోగము, అదే ధ్యాన సాధన, ఆనాపానసతి ధ్యాన సాధన. బుద్ధుడు చెప్పిన మార్గము, పతంజలి చెప్పిన మార్గం ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ వారు చెప్తున్న మార్గం ఇది. భక్తి యోగము, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ విధమైన భక్తి యోగులు కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగం అంటే ధ్యాన యోగమని తెలుసుకుందాము. కళ్ళు రెండు మూసుకుందాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానము. ధ్యాన సాధనే భక్తి యోగము. ఇదే మన న్యూ ఏజ్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ధ్యాన సాధనే భక్తి యోగమే మనం కనుక్కున్నాము. పరిశీలించి తెలుసుకున్నాము. అధ్యయనం చేసి తెలుసుకున్నాము. ఒకసారి తెలుసుకున్న తర్వాత సత్యం ఇంకా దాంట్లోనే ఉంటున్నాము. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడి ఉందా మై డియర్ ఫ్రెండ్స్? అదే భక్తి యోగానికి దారి. ఆనాపానసతి అన్నదే భక్తి యోగానికి దారి. మన దగ్గర ఉంది శ్వాస, ఆ ఉన్న శ్వాసతో మనం కూడి ఉండాలి. ఉన్నదాంతో, లేని దాంతో కాదు, ఉన్నదాంతోనే. ఎప్పుడైతే శ్వాస మీద మనం ధ్యాస పెడతామో, కూడి ఉంటామో, అది అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు మనకి దర్శింపజేస్తుంది. స్వస్వరూపం మనకి అవగతం అవుతుంది. స్వస్వరూపంతో అనుసంధానం అవుతాము. మనది విరాట్ స్వరూపం. మనం అన్ని చోట్ల ఉన్నాం. మనం దేని చోటే లేదు. ఆత్మవత్ మనం సర్వాత్మ మనం. అర్జునుడు అడుగుతాడు కృష్ణుడు, నువ్వు ఎవరు అని చెప్పేసి. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను ఆత్మను ఓ అర్జున, సర్వభూతాశయ స్థితి, నేను అన్ని చోట్ల ఉన్నాను. అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. నేను సకల భూతజాలం యొక్క ఆదిని, మధ్యాన్ని, అంతాన్ని అని చెప్పాడు జవాబు. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. ఈ ధ్యాన యోగ సాధన ద్వారా స్వస్వరూపానుసంధానం పొందిన అందరికీ ఇదే జవాబు చెప్తారు. ఏ ధ్యాన యోగిని నువ్వెవరివయ్యా అని అడిగినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. నేనే అన్ని చోట్ల ఉన్నాను. సకల ప్రాణికోటిలోనే నేనే ఉన్నాను. భూతకాలంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఎప్పుడు నేనే ఉంటాను. ఏ ధ్యానిని అడిగినా ఇదే జవాబు వస్తుంది. ఏ పతంజలిని అడిగినా, ఏ బుద్ధుని అడిగినా, ఏ వర్ధమాన మహావీరుని అడిగినా ఈ యొక్క నిర్వచనమే వస్తుంది. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను అన్ని చోట్ల ఉన్నాను. నేను లేని చోటే లేదు. నేను శూన్యమై అన్ని చోట్ల ఉన్నాను. పరిశూన్యమై అన్ని చోట్ల ఉన్నాను. మహాపరిశూన్యమై అన్ని చోట్ల ఉన్నాను. నేను సత్యమై అన్ని చోట్ల ఉన్నాను. పరిసత్యమై అన్ని చోట్ల ఉన్నాను. మహాపరిసత్యమై అన్ని చోట్ల ఉన్నాను. శూన్యమన్నా, ఆత్మన్నా, సత్యమన్నా అన్ని పర్యాయ పదాలే.
ఏ ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళినా నువ్వెవరిపైన అడిగితే ఇదే జవాబు వస్తుంది. భగవద్గీతలోని జవాబు, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. ఇదే జవాబు వస్తుంది. నేను అన్ని చోట్ల ఉన్నాను అయినా నేను లేని చోటే లేదు. నేను ఆత్మ పదార్థాన్ని, సర్వాత్మ పదార్థాన్ని, నేను శూన్య పదార్థాన్ని, సర్వశూన్య పదార్థాన్ని, మహాశూన్య పదార్థాన్ని. అది పదార్థమే. మనల్ని మనం తెలుసుకోవడమే మన ఉద్ధరణ, మనల్ని మనం ఉద్ధరించుకోవడము. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. ఎవరికి వారే యమునా తీరే. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారు ఉద్ధరించుకోకపోతే వాళ్ళని వాళ్ళు పతనం చేసుకుంటారు. ధ్యాన సాధన లేకపోతే ఎవరికి వారి పతనం అవుతూ వాళ్ళ శత్రువులు వారే అవుతున్నారు. ధ్యాన సాధన ఉంటే వారి ప్రాణమిత్రులు వాళ్ళే అవుతున్నారు అని చెప్పారు భగవద్గీతలో. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవీయహత్మనో బంధు ఆత్మైవ విపరాత్మన. మై డియర్ ఫ్రెండ్స్, నేను శరీరం కాదు, నేను మేను కాదు, నేను శాశ్వతమైన నేను అని తెలుసుకోవడమే స్వస్వరూపానుసంధానం. అది ఎలా సాధ్యం? నీ గురించి నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ మనసును శూన్యం చేసుకోవాలి. నీ ప్రాపంచిక మనసును శూన్యం చేసుకోవాలి. అది ఎలా సంభవం? శ్వాస మీద ధ్యాస ద్వారా, ఆనాపానసతి ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో సులభం. ఇది కష్టం కానే కాదు. ఒక కొండ ఎక్కడం కష్టము, ధ్యానం చేయడం ఏం కష్టము? కళ్ళు మూసుకోవడం ఏం కష్టము? శ్వాస మీద ధ్యాస ఉంచడం ఏం కష్టము? అందరూ ఇప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉందాము. కాసేపు ధ్యానం చేద్దాం అందరం. ఎవరూ కళ్ళు తెరవద్దు. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఒక్క 10 నిమిషాలు. ప్రతిరోజు ధ్యాన సాధనే, జీవితం అంతా ధ్యాన సాధనే. మనం స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధేయతే. మై డియర్ ఫ్రెండ్స్, మనం చేయవలసిందల్లా, పొందవలసిందల్లా స్వస్వరూపానుసంధానమే. భక్తి అంటే నిజమైన నిర్వచనం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధేయతే. ఎవరిని వారే తెలుసుకోవాలి. ఎవరి పట్ల వారికే భక్తి. ఎవరికి వారే యమునా తీరే. నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వాన్ని నువ్వు తెలుసుకునేట లెక్క. ఎందుకంటే నువ్వే సర్వం కనుక.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. నువ్వు ఇంకేమీ చేయక్కర్లేదు, నీతో నువ్వు కలిసి ఉండాలి. స్వస్వరూపానుసంధానం. ఏ కొండలు ఎక్కక్కర్లేదు, ఏ హిమాలయాలు వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు కూర్చో, నీతో నువ్వు ఉండు. నీ రెండు కళ్ళు మూసేసుకో, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ధ్యానం చేయబోతే నిన్ను నువ్వే పతనం చేసుకుంటున్నావు. ధ్యానం చేస్తే నిన్ను నువ్వే పతాక స్థాయికి తీసుకెళ్తున్నావు. ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్యాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే పరమ సత్యం. భగవద్గీత సత్యం, రమణ మహర్షుల వారి సత్యం, మీ సత్యము నా సత్యం. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 క్షణాలు, 30 seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేస్తూ కళ్ళు రెండు తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగులైన మహాభక్తి యోగులైన ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಪ್ರಣಾಮಗಳು చెప్తూ ಥ್ಯಾಂಕ್ ಯು. ಹಲೋ ಗೆಳೆಯರೇ, ಪಿರಮಿಡ್ ಮೆಡಿಟೇಷನ್ ಚಾನೆಲ್ ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಬರಲಿರುವ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಬಟನ್ ಒತ್ತಿ.